హలో వ్యూవర్స్, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే మా లియా హెయిర్ కట్ ఎలా జరిగిందనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నారు. సరే, వీడియోలోకి వెళ్దామా? మరి మనం కొంతమంది పిల్లల్ని చూస్తుంటాం, హెయిర్ కట్ చేయించుకునేటప్పుడు చాలా భయపడుతుంటారు. పిల్లలైతే అసలు చాలా ఏడుస్తుంటారనమాట. ఎవరెంత చెప్పినా తగ్గేదే లేదనమాట. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఫేస్ చూడాలి, పాపం. అటు ఇటు కదులుతూనే ఉంటారు. వాళ్ళను సైలెంట్గా కదలకుండా ఉంచడానికి పేరెంట్స్ పడే కష్టాలు ఉంటాయి చూడండి. అబ్బో. లియాకి ఫస్ట్ టైం హెయిర్ కట్ చేయించడానికి సెలూన్కి తీసుకెళ్ళినప్పుడు నేను చాలా భయపడ్డానండి. నేను ఎప్పుడు లియాని గ్రీన్ ట్రెండ్స్ సెలూన్కే తీసుకెళ్తానమాట. అక్కడైతే వాళ్ళు కొద్దిగా బాగా చేస్తారు. బట్ నేను షాక్. లియా అయితే చాలా కామ్గా హెయిర్ కట్ చేయించుకుంది. ఓపిక్గా కూర్చుందండి పాపం. ఫస్ట్ లియాని సెలూన్కి తీసుకుపోగానే కొద్దిగా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేటట్టు చేశానమాట. అంటే నీకు ఏ హెయిర్ కట్ కావాలి, ఏం చేయించుకుంటావు, అసలు ఏ హెయిర్ కట్ ఎందుకు చేయించుకోవాలి, ఇలాంటివన్నీ చెప్తూ మాటల్లో పెట్టేశాను. ఇంకా తనకి హెయిర్ కట్ చేసే అబ్బాయితో కొద్దిసేపు మాట్లాడించానమాట. దీనివల్ల వాళ్ళకి బాగా సపోర్ట్ చేస్తారు హెయిర్ కట్ చేసేటప్పుడు. హెయిర్ కట్కి వచ్చే ముందే ఇంట్లోనే తనకి కొన్ని బేబీ హెయిర్ కట్ వీడియోస్ కూడా చూపించాను. దీనివల్ల లియాకి భయం పోయింది. హెయిర్ కట్ కామన్గా అందరూ చేయించుకుంటారు, హెయిర్ బాగా స్టైల్గా తయారవుతుంది హెయిర్ కట్ చేసిన తర్వాత అని అర్థం చేసుకుంది. ఇలాంటి టిప్స్ యూస్ చేస్తే పిల్లలు ఈజీగా హెయిర్ కట్ చేయించుకుంటారు. ఫేస్ మీద కట్ చేసిన హెయిర్ పడుతుందని నా వైపు సీరియస్గా చూస్తుందండి. సో నేను వెళ్ళి బ్రష్ తీసుకొని అదంతా క్లీన్ చేసేసాను. కొద్దిగా అటు ఇటు తల తిప్పుతుందండి, అందుకే సపోర్ట్గా నేను చేయి పెట్టి తల తిప్పకుండా కొద్దిగా పట్టుకున్నాను అనమాట. ఎంత మాట్లాడుతున్నా అటు ఇటు కదులుతూనే ఉందండి. అందుకే మా హస్బెండ్ తనతో మాట్లాడుతున్నాడు అనమాట. నీకు ఏ టాయ్స్ కావాలి, ఐస్ క్రీమ్ తినిపిస్తాను, అలా ఏదో ఒకటి చెప్తూనే ఉన్నాడు కంటిన్యూస్గా. అప్పుడు తను కొద్దిగా సెటిల్గా కూర్చుందనమాట. మొత్తానికైతే ఇలాంటి టిప్స్ యూస్ చేసి తన హెయిర్ కట్ అయితే హ్యాపీగా ఈజీగా కామ్గా అయిపోచేసేసాం. అంతేకాదండి, హెయిర్ కట్ అయిపోయాక లియా అన్ని గుర్తు పెట్టుకుంది. టాయ్స్, ఐస్ క్రీమ్ తినిపిస్తారా లేదా అంటూ గోల చేసింది. ఎంత చెప్పినా కొంతమంది అయితే పిల్లలు వినరు, అది వేరే విషయం అనుకోండి. సో ఇలాగా మీరు కూడా మీ పిల్లలకి హెయిర్ కట్ చేయించేటప్పుడు ఇలాంటి చిన్న యూస్ఫుల్ టిప్స్ యూస్ చేసి వాళ్ళ హెయిర్ కట్ టైంలో ఎక్కువ కంగారు పడకుండా, భయపడకుండా, ఏడవకుండా కంప్లీట్ అయ్యే వరకు సైలెంట్గా ఉండడానికి ట్రై చేస్తారు. అంతే అండి ఈరోజు వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్, టేక్ కేర్. చెప్పు.